ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో హనుమంతరావు మనవరాలు వెలిచాల రాజేంద్రరావు చెల్లెలు రోహిణి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా ఎల్లారెడ్డిపేటలో ప్రచారం చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా రోహిణి జాతీయ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ఉపాధి కూలీలకు 400 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచిందని, 15 ఆగస్టు వరకు రైతుల రుణాలన్నీ మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేసిందో చెప్తూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తా అని చెప్పి అప్పుల కుంపట్లో ముంచిన ఘనత కేసీఆర్ కు దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట పట్టణాధ్యక్షులు చెన్నిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి పందిరెళ్ల లింగంగౌడ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బీపేట రాజ్ కుమార్, వంగా గిరిధర్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఆకుల లత, ఎల్లారెడ్డిపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు బుర్కా జ్యోతి, గుండాడి రామరెడ్డి, రఫీక్, శ్రీపాల్ రెడ్డి, సాయి రెడ్డి, రవీందర్ రెడ్డి, సంతోష్ గౌడ్, కార్తీక్, శ్రీనివాస్ యాదవ్, ఇలియాస్, కనకరాజు, గోపాల్, తిరుపతి, రామ్ గౌడ్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే రావాలంటే మీరందరూ ఏం చేయాలి? చేతు గుర్తుకు ఓటేయాలి, గెలిపించుకోవాలి. నంబర్ 4 నంబర్ గట్టిగా వస్తుంది. 10 మందికి చెప్పి అందరికీ ఎందుకు వేస్తున్నాము ఏంటి అని అందరికీ మంచిగా వివరించి చెప్పి ప్రతి ఒక్కరితో ఏపిచ్చే బాధ్యత మీ అందరికీ. ఎందుకు మేము అందరి దగ్గరికి వెళ్ళలేము, 3 రోజులు ఉంది ఎలక్షన్స్ కదా. సో మాలాగా మీరు మాకు ఎక్స్టెన్షన్ అనుకొని అట్లా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరికీ వివరించి చెప్పండి. రుణమాఫీ ఒక అంతకి ఒక మద్యం పడి 10 మంది పోయి వేపేయండి. తెలంగాణ 10 మందిని పోయి వేపేయండి. ఎందుకు నేను చెప్తున్నందుకు కాదు, మీకు మంచిది కాబట్టి అది మీరు తెలుసుకోండి. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ, ఎవరికి పొలం ఉన్నా ఎవరికి రుణాలున్నా అవన్నీ మాఫీ చేస్తారు. ఎంత హ్యాపీగా ఉండొచ్చు మీరు, మళ్ళీ పొలం మీద దున్నుకోవచ్చు, ఈ అప్పుల టెన్షన్ ఉండదు మీకు. అదొకటి ఆలోచించుకోవాలి. సంవత్సరానికి గెలవాలి, గెలిస్తే రాదు, గెలవకపోతే రాదు, గెలిస్తే మేడం ఒక్కటే నేను చెప్తున్నా మేడం, మానవాందరి కుతుకలు ఒక్కటైతే కాంగ్రెస్ ఖచ్చితంగా కుతుకలు ఒక్కటి కావాలి.
4 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి మీరందరూ వేసి గెలిపిస్తేనే వచ్చింది, లేకపోతే వచ్చింది. వచ్చినాక 2 నెలల తర్వాత ఈ ఎలక్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు పుట్టిన బిడ్డ వెంటనే నడుస్తుందా? మీరు ఒక ఇల్లు మారిండ్రు, సర్దుకోవడానికి అక్కడ సెటిల్ అవ్వడానికి ఒక 6 నెలలన్నా పడుతుంది. లాస్ట్ 10 ఏళ్ళల్లో చేయండి, 2 నెలలలో ఎట్లా చేస్తారు? చేయలేరు కదా. కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక పడితే మెల్లమెల్లగా చేస్తారు. చేద్దామనే కదా వచ్చినాము. చేయకపోతే నెక్స్ట్ టైం వచ్చి ఓట్లు అడిగితే మీరు వేస్తారా? వేయరు కదా. అలా మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు ఇట్లా వచ్చి మాట్లాడడానికి మాకు వీలు ఉండాలి. వచ్చినా మీరు వినరు, చేస్తేనే కదా. గత ప్రభుత్వం చెప్పారు మాకు. నేను దాని మీద ఎన్నో మాటలు పోరాడినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. టీఆర్ఎస్ మోసం చేసింది. ఇలా అందరికీ ఏర్పడే పైసా ఎవరు ఇచ్చారు అన్నది వాళ్ళందరికీ తెలిసే, కానీ చెప్పరా? ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోండి. ఎలక్షన్ కోడ్ అంటే ఏంటంటే, ఎలక్షన్ ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్ ఎలక్షన్స్ అయిపోయింది. రేవంత్ రెడ్డిని మనం సీఎం చేసింది. తర్వాత సెంటర్ మొత్తం దేశం అంతటికి ఎలక్షన్స్ అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయినాయి అని మనం చెప్పినప్పటి నుంచి నెల ముందు నెల తర్వాత అన్ని పనులన్నీ ఆపేస్తారు. వాళ్ళకి ఏం చేయడానికి పర్మిషన్ ఉండదు. ఒక 2 నెలలు మీకు ఏమి పనులు కావు. అది మీరు అందరూ అర్థం చేసుకోండి, తెలుసుకోండి. అసలు ఏంటి ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ఏంటి అన్నది తెలుసుకుంటే మీరు కూడా మీ హక్కులు మీకు మంచిగా ఇంకా అర్థమవుతాయి. మాకెందుకు అని చెప్పి అనుకోకండి. ఎవరు 10 మందికి చెప్పండి, మీ పిల్లల్ని చదివించుకుంటే మీరందరూ ముందుకు వెళ్తారు. ఇవన్నీ మీకు కరెక్ట్గా అర్థమవుతాయి. అంతేనా అని పని తక్కువ అని కాదు. కష్టపడి అందరు పని చేయాలి. మీకున్నంత బలం మాకుండదు. నిన్న మా నేరలలో మా నాన్న వాళ్ళ నేరల్లో ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.